పింఛన్ ఇస్తాడు ఇస్తలేడు. ఎంత వస్తుందమ్మా మీకు ఇప్పుడు పెన్షన్? 2000 అంటే ఇప్పుడు బడ్జెట్ లేదని అంటుండు కదమ్మా, మళ్ళీ అంటుండే ఆయన. మళ్ళా వేరే పథకాలు అందుతున్నాయా? ఫ్రీ బస్ కానీ, 500 రూపాయలు గ్యాస్ కానీ అట్లా అన్ని? నాకు తెలియదు మేడం, మా కొడుకు తెలుస్తుంది. అదే మీకు 500 రూపాయలు గ్యాస్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ వస్తుంది. వస్తుంది. మరి ఇంటికి సర్వేలు చేసుకున్నారు కమ్మా, ఇల్లు ఇస్తాము అని చెప్పి, మీకు కూడా సర్వే అయ్యిందా? అయ్యింది. మా కొడుకు అయ్యింది. అయితే ఇల్లు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ లో వచ్చినాయమ్మా మీకు? వచ్చినాయి. అప్పటికి ఇప్పటికి నీకు తేడా కనిపించిందా? కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? ఏమో మేడం, నాకు ఇవన్నీ తెలియదు మేడం. అంటే అప్పుడు పెన్షన్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు అప్పుడు 2000, ఇప్పుడు 2000. అయితే ఇప్పుడు మనకి ఇవే కాకుండా ఫ్రీ బస్సు కూడా ఇచ్చిండు కదా, ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? మంచిగానే ఉంటుంది. ఉంచాలంటారా తీసేయాలంటారా ఫ్రీ బస్సు? ఎప్పుడు పోదామన్నా లెస్స మంది ఉంటుంది మేడం. ఎప్పుడు పోదామన్నా లెస్స మంది ఉంటుంది. ఎక్కడికి రాదు. పింఛన్ ఇస్తలేడు. ఎంత వస్తుందమ్మా మీకు ఇప్పుడు పెన్షన్? 2000. అంటే ఇప్పుడు బడ్జెట్ లేదని అంటుండు కదమ్మా, మళ్ళీ అంటుండే ఆయన. మళ్ళా వేరే పథకాలు అందుతున్నాయా? ఫ్రీ బస్ కానీ, 500 రూపాయలు గ్యాస్ కానీ అట్లా అన్ని? నాకు తెలియదు మేడం, మా కొడుకు తెలుస్తుంది. అదే మీకు 500 రూపాయలు గ్యాస్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ వస్తుంది. వస్తుంది. మరి ఇంటికి సర్వేలు చేసుకున్నారు కమ్మా, ఇల్లు ఇస్తాము అని చెప్పి, మీకు కూడా సర్వే అయ్యిందా? అయ్యింది. మా కొడుకు అయ్యింది. అయితే ఇల్లు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ లో వచ్చినాయమ్మా మీకు? వచ్చినాయి. అప్పటికి ఇప్పటికి నీకు తేడా కనిపించిందా? కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? ఏమో మేడం, నాకు ఇవన్నీ తెలియదు మేడం. అంటే అప్పుడు పెన్షన్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు అప్పుడు 2000, ఇప్పుడు 2000. అయితే ఇప్పుడు మనకి ఇవే కాకుండా ఫ్రీ బస్సు కూడా ఇచ్చిండు కదా, ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? మంచిగానే ఉంటుంది. ఉంచాలంటారా తీసేయాలంటారా ఫ్రీ బస్సు? ఎప్పుడు పోదామన్నా లెస్స మంది ఉంటుంది మేడం. ఎప్పుడు పోదామన్నా లెస్స మంది ఉంటుంది. ఎక్కడికి రాదు.